వెల్కమ్ బ్యాక్. అసలు తీవ్రవాద సంస్థలు ఈ స్లీపర్ సెల్స్ ను ఎలా రిక్రూట్ చేసుకుంటాయి? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సామాన్యుల్ని స్లీపర్ సెల్స్ గా ఎలా మారుస్తారు? ప్రపంచ ఉగ్రవాద చరిత్రను స్లీపర్ సెల్స్ ఎలా మార్చేశారు? ఉగ్రవాద సంస్థలు సాధారణ పౌరుల్ని స్లీపర్ సెల్స్ గా ఎలా మారుస్తాయి? ఎక్కడో ఉన్న తీవ్రవాదులు వీళ్లతో ఎలా కమ్యూనికేట్ అవుతారు? స్లీపర్ సెల్స్ పదం పాతదే అయినా దానిలో ఉండే టెంపర్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రపంచ ఉగ్రవాద చరిత్రనే మార్చిన ఘనత ఈ స్లీపర్ సెల్స్దే. స్లీపర్ సెల్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అగ్రరాజ్యం వేలుతో ఆ దేశం కన్నే పొడిచి ప్రపంచానికి తామంటే ఏంటో రుచి చూపించింది కూడా ఈ స్లీపర్ సెల్సే. సెప్టెంబర్ 11 ఉదయం 8 గంటలకు అగ్రరాజ్యం న్యూయార్క్ లో 5 విమానాలు హైజాక్ అయ్యాయి. వాటిలో 2 విమానాలు నేరుగా ట్విన్ టవర్స్ ను ఢీకొట్టాయి. ఒక విమానం పెంటగాన్ మీద దాడికి దిగింది. మరో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఇంతకీ ఈ విమానాల్ని హైజాక్ చేసింది ఎవరో కాదు, తాలిబాన్ స్లీపర్ సెల్స్. కానీ వాళ్లంతా అదే రోజు అన్ని విమానాలు హైజాక్ చేస్తున్నట్లు వారిలో వారికి కూడా తెలియదు. వీళ్లంతా ఈ దాడి కోసం అమెరికాలో 6 ఏళ్ల పాటు స్లీపర్ సెల్స్ గా ఉన్నారని తర్వాత CIA దర్యాప్తులో తేలింది. నిజానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద 9/11 మొదటి దాడి కాదు. 1993లోనే ట్విన్ టవర్స్ మీద ట్రక్ బాంబుతో దాడి చేశాడు లాడెన్. కానీ అది సక్సెస్ అవ్వలేదు. దీంతో అమెరికా కుంభస్థలాన్నే కొట్టేందుకు ప్లాన్ వేశాడు. ఓ 20 మందిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్లను స్లీపర్ సెల్స్ గా మార్చి అందరికీ ఇచ్చిన టార్గెట్ 9/11 నాడు అమెరికా విమానాలతో అమెరికాపైనే దాడి చేయడం. అయితే ఈ తీవ్రవాదుల్లో ఒకరికి ఒకరు తెలియదు, ఎప్పుడూ కమ్యూనికేట్ కూడా చేసుకోలేదు. కానీ 6 ఏళ్లుగా వీళ్లు ఎవరి జీవితాల్లో వాళ్లు ఉన్నారు. అంతా విమానం నడపడంలో శిక్షణ పొందారు. చివరికి తమ టార్గెట్ డేట్ కోసం ఎదురు చూసి ఆ తేదీ రాగానే విమానాల్ని హైజాక్ చేసి అమెరికాలో విధ్వంసం సృష్టించారు. ప్రపంచ ఉగ్ర చరిత్రను 9/11 ముందు 9/11 తర్వాత అని విభజించుకునేంత విధ్వంసాన్ని సృష్టించింది తాలిబాన్ స్లీపర్ సెల్సే. ఇప్పుడు కూడా ఐసిస్ స్లీపర్ సెల్స్ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కాపు కాచుకుని కూర్చున్నారు. తీవ్రవాద సంస్థలు ఏదైనా దేశం మీద దాడి చేయాలనుకుంటే అందుకు 7 ఏళ్ల ముందు నుంచే అక్కడ తమ స్లీపర్ సెల్స్ ని రిక్రూట్ చేసుకుంటాయి. ఇలాంటి వారిని రిక్రూట్ చేయడానికి ప్రత్యేకంగా రిక్రూటర్లను పెట్టుకుంటుంది. కానీ వారికి సదరు స్లీపర్ సెల్స్ కి ఏ సంబంధం ఉండదు. ఈ రిక్రూటర్లు ఆర్థికంగా వెనుకబడిన యువతను టార్గెట్ చేస్తారు. కొన్నిసార్లు టెక్నికల్ గా ఎక్స్పర్ట్లను కూడా టార్గెట్ చేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తారు. అప్పగించే టార్గెట్ ను బట్టి వీరికి శిక్షణ ఇస్తారు. వీళ్లను సరిహద్దులు దాటించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో శిక్షణ ఇప్పించి వాళ్లకు లక్ష్యాన్ని నిర్దేశించి తిరిగి పంపించేస్తారు. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్లు ఎక్కడ ట్రైనింగ్ పొందింది, వాళ్లకు ట్రైనింగ్ ఎవరిచ్చింది అన్న విషయాలు మాత్రం వాళ్లకు కూడా తెలియవు. తిరిగి వాళ్లు ఏదో ఒక నగరానికో లేదా తమ సొంత ఊరికో వచ్చి సాధారణంగానే జీవిస్తారు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే అది కంప్లీట్ చేయడానికి వీళ్లు ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరు. దాదాపుగా చాలా మంది స్లీపర్ సెల్స్ లో ఎక్కువ మంది ఆత్మాహుతి దాడికి సిద్ధపడే వస్తారు. మరికొందరు ప్రాణం కన్నా లక్ష్యానికే ఎక్కువ విలువనిస్తారు. ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడిలో భద్రతా దళాల చేతుల్లో గాయపడ్డ ఉగ్రవాది వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడంటే కారణం ఇదే. లక్ష్యం కన్నా ప్రాణం ఎక్కువ కాదన్నంతగా వాళ్లను సైకలాజికల్ గా ట్రీట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. అందుకే స్లీపర్ సెల్స్ దశాబ్దాలుగా భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంటే అలాంటి వ్యక్తులు దొరికినప్పుడు వాళ్ళు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటారు, దాన్ని వాళ్ళ ప్రిన్సిపల్స్ను బాగా ఎక్కిచ్చేసి అలాగూ తనలో ఉన్న ఆబ్జెక్టివ్స్ నెరవేర్చడానికి ఈ ప్రిన్సిపల్స్ పనికి వస్తాయని చెప్పి వాళ్ళను ఇండాక్ట్రినేట్ చేస్తారు. దీన్ని చేయాలంటే ఆయుధం కావాలంటారు, ఆయుధం సప్లై చేస్తారు, మనీ ఇస్తారు వాళ్ళకి. అలాగూ ఇండాక్ట్రినేషన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళ మూవ్మెంట్కి అసిస్ట్ చేస్తారు, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇస్తారు, టార్గెట్స్ ఫిక్సప్ చేస్తారు. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇలా స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళు తమలాగా చాలా మందిని రిక్రూట్ చేసుకుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకుని రిక్రూటర్స్ లా పనిచేస్తారు. ఇంకొందరు కేవలం తమ టార్గెట్ పూర్తి చేయడానికి టైం కోసం వేచి చూస్తారు. కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరుగుతుంది. కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. కట్టుకున్న పెళ్లానికి కూడా తెలియకుండా స్లీపర్ సెల్స్ పనిచేస్తారు.
వాళ్లకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు, ఇప్పుడు తమకు ఎవరు నిధులిస్తున్నారన్నది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్లు పొరపాటున పట్టుబడినా ఏ వివరాలు పోలీసులకు తెలియకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలన్నీ. అంతెందుకు, 2-3 స్లీపర్ సెల్స్ ఒకే ఏరియాలో కలిసి ఉన్నా వాళ్లలో వాళ్లకు కూడా తాము స్లీపర్ సెల్స్ అని తెలియదు. ఎందుకంటే ఎవరి టార్గెట్ వాళ్లకు సపరేట్ గా ఉంటుంది. కొన్నిసార్లు అందరికీ కలిపి ఒకే టార్గెట్ ఉంటుంది, కానీ ఆ విషయం కూడా వాళ్లకు తెలియదు. కానీ వీళ్లందరినీ నిత్యం వాచ్ చేసేందుకు ఓ పెద్ద నెట్వర్కే ఉంటుంది. వాళ్ళ ఎవరేం చేస్తున్నారు, ఎవరికెప్పుడు ఆయుధాలు ఇవ్వాలి, ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అన్నది ఆ నెట్వర్కే చూసుకుంటుంది. కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది. ట్రాప్ చేయడానికి వీల్లేని విధంగా వీళ్లంతా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఫేక్ ఐడీలతోనే చాట్ చేసుకుంటారు. చాలా వరకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కాకుండా కొందరిని వేరే మార్గాల ద్వారా సమాచారం అందిస్తారు. ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది కాబట్టే స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం కష్టమవుతోంది. ఒకరిద్దరు దొరికినా నెట్వర్క్ ను ఛేదించడం కూడా అసాధ్యమవుతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.